చైనా విల్ నాట్ వాంట్ ఇండియా టు టేక్ పిఓకే సార్. అమెరికా విల్ నాట్ వాంట్ ఇండియా టు టేక్ పిఓకే. ఎందుకు అంటున్నానంటే సార్, మీరు ఓన్లీ యుద్ధం పరిస్థితుల్లో చూస్తున్నారు, పరిగణనలో చూస్తున్నారు. ఇఫ్ ఇండియా టేక్స్ బ్యాక్ పిఓకే, నాకు డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ దొరుకుతుంది సార్. పాకిస్తాన్ నిద్రపట్టదు. ఎందుకంటే నాకు ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ లింక్ ఇండియాకి పాకిస్తాన్కి బౌండరీ ఉంది, మీకు తెలుసా సార్? 108 కిలోమీటర్స్ బౌండరీ ఉంది. ఎక్కడుంది? పిఓకేలో ఉంది. ఒకవేళ మనం పిఓకే మళ్ళీ ఆక్రమించుకున్నాం అనుకోండి, ఆక్రమించుకుంటే మనం మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం అనుకోండి, నాకు ఆ 108 కిలోమీటర్స్ ఆఫ్ బౌండరీ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్తో దొరుకుతుందో, నేను ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్ని మొత్తం క్లోజ్ చేస్తా అన్న విషయం పాకిస్తాన్కి ఉంది. మనం ఏమనుకుంటున్నాము, పాకిస్తాన్కి కాశ్మీర్ మీద ప్రేమ ఉందేమో అనుకుంటున్నాము. అది ప్రేమ కాదు. ఒకవేళ నేను పిఓకేలో వెళ్ళి కూర్చుంటే ఆఫ్ఘనిస్తాన్కి నాకు డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది అండ్ వీడు చైనాతో కట్ ఆఫ్ అయిపోతాడు. ద డే పిఓకే ఈజ్ బ్యాక్ టు ఇండియా, పాకిస్తాన్ ఈజ్ ఓవర్. ఎందుకంటే అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కవర్ చేస్తాడు, ఇక్కడ నుంచి నేను కవర్ చేస్తాను, ఇంక పాకిస్తాన్ ఈజ్ గాన్.